నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధి అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఆలేరుకు సంబంధించి మరోసారి విప్ కిరీటం దక్కినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ విప్గా ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యకు పట్టం కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో బీర్లా ఐలయ్యతో పాటు విప్పులుగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ నియామకం చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వ విప్పుల్లో అపాయింట్మెంట్ చేశారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. అలాగే ఆలేరులో గొంగుడి సునీతపై బీర్లా ఐలయ్య ఘన విజయం సాధించినటువంటి విషయం గత ఎన్నికల్లో తెలిసిన విషయం. ఇక 10 ఏళ్ల పాటు విప్గా పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత నేపథ్యంలో ఆమెపై గెలిచిన నేపథ్యంలోనే సిటిజన్లు కూడా మనకు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 12 నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాలలోనే కాంగ్రెస్ పార్టీ విజయం కేతనం ఎగరవేసినటువంటి పరిస్థితి. ఆలేరు నియోజకవర్గానికి వచ్చినట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గొంగిడి సునీత ఎమ్మెల్యే గెలుపొందారు. ఆమె ప్రభుత్వ చీఫ్ విప్ కూడా పనిచేసినటువంటి పరిస్థితి. చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బీసీ సంబంధించిన నాయకత్వానికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గత మేనిఫెస్టోలు అయితేనేమి, గతంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించినటువంటి విధి విధానానికి అనుగుణంగానే ఈ పోస్టులు ఇస్తున్నట్టు కూడా గత పాదయాత్రలో కూడా చెప్పినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి. కాకపోతే ఇప్పుడు జరిగినటువంటి నలుగురికి ప్రభుత్వ చీఫ్ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి బీర్లా ఐలయ్య ప్రధానంగా చూసుకున్నట్లయితే బీసీ నాయకత్వానికి గతంలో మంత్రులకు సంబంధించినటువంటి ఇప్పుడు ప్రభుత్వ చీఫ్ విప్ గా కూడా బీర్లా ఐలయ్య చేయడం ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఒక్కసారిగాను ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. బీర్లా ఐలయ్య గతంలోని కాంగ్రెస్ పార్టీకి కీలకంగా పనిచేసినటువంటి అతిపెద్ద కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం అయినటువంటి ఆలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తులను 2 దఫాల ఉన్నటువంటి వారిని ఓడించి ఒక విజయకేతనం ఎగరవేసినటువంటి బీర్లా ఐలయ్యకు ఒక గిఫ్ట్ గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానమైతే బీర్లా ఐలయ్య బీసీ నాయకత్వానికి సంబంధించిన ఆలేరు నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున పనిచేసి పార్టీకి సంబంధించిన క్యాడర్ ని బలోపేతం చేయడానికి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఇతను గతంలోని ఫౌండేషన్ పేరుతోని వివిధ కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పార్టీలోని కీలకంగా ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగాను పేరు పొందినటువంటి వ్యక్తి. అతనికి మొదటి నుండి టికెట్ వస్తుందనే పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కూడా ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. టికెట్ రాగానే తమ ప్రజల్లో ఉన్నటువంటి తమ యొక్క అభిప్రాయానికి సంబంధించినటువంటి అభిమానాన్ని చెరగొన్నటువంటి నాయకుడిగా బీర్లా ఐలయ్య మొదటి నుంచి కార్యకర్తలు చురుగ్గా పనిచేశాడు. ఇదే సంబంధించినటువంటి ప్రాంతానికి నుంచి బీర్లా ఐలయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి మొట్టమొదటిసారి టికెట్ రావడం, గెలవడం కూడా ఆయన ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ విజయానికి సంబంధించినటువంటి చేకూర్చిన పార్టీకి బలోపేతనానికి పనిచేసినటువంటి బీర్లా ఐలయ్యకు ఒకసారిగా పార్టీ సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఒక పోస్ట్ ఇచ్చిన చెప్పవచ్చు. ప్రభుత్వ చీఫ్ విప్ గా ఇతనికి రావడం పెద్ద ఆనందంగా ఉన్నది. ఏదైతే కార్యకర్తలు, సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వారికి పూర్తి స్థాయిలోని కాంగ్రెస్ పార్టీకి అండ ఉంటుందని చెప్పడానికి బీర్లా ఐలయ్యకి ఇచ్చినటువంటి పోస్ట్ ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా బీసీలకు మొదటి నుంచి చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేస్తామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మొదటిసారిగా టికెట్ ఇచ్చి మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు ప్రభుత్వ చీఫ్ ఇవ్వడం కూడా ఒక గర్వకారణంగా ఉందన్నట్టు కాంగ్రెస్ కార్యకర్తలోని పెద్ద ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక బీర్లా ఐలయ్య గురించి చెప్పినట్లయితే ఆలేరు నియోజకవర్గంలో రాజపేటకు సంబంధించినటువంటి బీర్లా ఐలయ్య ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ గా ఉన్నటువంటి 6 మండలాల్లోనే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఎవరైతే ఎవరైతే కార్యకర్తలు చురుగ్గా పాల్గొనలేదో వారికి శిక్షణ కార్యక్రమాలు పెట్టి పార్టీని బలోపేతం చేయడం కొరకు సోనియా గాంధీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగానే రాహుల్ గాంధీ పర్యటన అయితేనేమి సంబంధించినటువంటి కార్యక్రమాలకు చురుగ్గా పాల్గొని జిల్లా నాయకత్వంతో ఎక్కడైతే జిల్లా క్యాడర్ తో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అనేక కార్యక్రమాలు చేసి పార్టీని బలోపేతం చేశారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి రాగానే బీసీలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు అనేక పెండింగ్ లో ఉన్న గతంలో ఆయన ధర్నాలు చేశారు, అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. ఈ ప్రాంతంలోని తను గెలిచడంతో ఇక్కడ ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారు. ప్రధానంగా ప్రభుత్వ చీఫ్ విప్ రావడానికి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళు ఇచ్చినందుకు కూడా ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. బీర్లా ఐలయ్య కూడా పదే చెప్పారు, పార్టీకి సంబంధించినటువంటి ఏ పోస్ట్ లోనైనా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ పార్టీ గెలవడం కొరకు అహర్నిశలు అందరం కలిసి పనిచేయాలనేది కూడా కార్యకర్తలు అతను చెప్పినటువంటి పరిస్థితి. ప్రాంతంలో తిరుగుతున్న క్రమంలో కూడా అతను పదే కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు ఒక ఉన్నత స్థానం ఉంటుందనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి
రైట్ శ్రీనివాస్ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రాజకీయ సమీకరణాలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ గొంగుడి సునీత గతంలో విప్పుగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి వ్యక్తిపై విజయం సాధించడం ఒక కోణంలో చూస్తే, సామాజిక వర్గాల సమీకరణ నేపథ్యంలో కుటుంబ సంఘానికి చెందినటువంటి నేతగా ఆయనకి అవకాశం ఇచ్చినట్లు మనం భావించవచ్చు. ఎందుకంటే ముందు నుంచి కూడా నియోజకవర్గాలకు సంబంధించి కానీ, లేకపోతే కులాలకు సంబంధించి వర్గీకరణ నేపథ్యంలో కానీ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా బీసీ పార్టీగా బీసీలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పిస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి కానీ, లేకపోతే మిగతా కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నేతలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు లేకపోతే సామాజిక వర్గాల సమీకరణ నేపథ్యంలో ఆయనకు పట్టం కడుతూ విప్పుగా కేటాయించారు అనుకోవచ్చా మనం? ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధానం ప్రకారం ఇప్పటికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇచ్చిన సీట్లు అయితేనేమి, సంబంధించిన ఎస్సీకి సంబంధించినటువంటి సీట్లు అయితేనేమి, బీసీలకు సామాజిక వర్గానికి సంబంధించిన స్థానం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి మంత్రి పదవులలో కూడా పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఉప ముఖ్యమంత్రి సంబంధించిన స్పీకర్ అయితేనేమి, ఎక్కడైనటువంటి పరిస్థితులు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ ప్రాంత ప్రజల పార్టీ సంబంధించినటువంటి మేనిఫెస్టో ఏది పెట్టామో, సోనియా గాంధీ సంబంధించినటువంటి విధి విధానాలకు అనుగుణంగా ఏది అయితే ఏర్పాటు చేస్తామో అదే విధంగా పోస్టులు కూడా ఇస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి సామాన్య కార్యకర్తకు కూడా పెద్ద ఎత్తున మంచి స్థానం కూడా, సముచిత స్థానం కల్పిస్తున్నట్లు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అదే విధంగా ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాగానే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వడం, అదే సంబంధించినటువంటి స్పీకర్ కూడా గతంలో పాలకులు పదే చెప్పుకుంటూ వచ్చారు, ఎస్సీని సీఎం చేస్తాను, అదే విధంగా ఆ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ కేవలం ఇలాంటి విధానము, ఎలాంటి ప్రచారం చేయకుండానే స్పీకర్, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక స్పీకర్ ని పెట్టడం చాలా ఆనందకరమైనటువంటి పరిస్థితి. ఇది సామాజిక వర్గాలలో ఒక చర్చనీయాంశంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో గత 9 సంవత్సరాలుగా ఏలిన పాలకులు అబద్ధపు మాటలు చెప్పారు, కానీ నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజల్లో వాళ్ళ మేనిఫెస్టోను అమలు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన గ్యారంటీ స్కీములు అయితేనేమి, వాళ్ళకి రావాల్సినటువంటి పదవులు కూడా తమ విధి విధానాలకు అనుగుణంగానే చేస్తున్నారు అనేది ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. 9 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారులకు దూరం ఉన్న కాంగ్రెస్ రైట్ శ్రీనివాస్, ఒకటి ప్రధానంగా ఏదైతే విప్గా కేటాయించిన తర్వాత ఆయన బీర్ల ఐలేకు సంబంధించి ఏమైనా నియోజకవర్గానికి సంబంధించి కొన్ని సమస్యల నేపథ్యంలో అవి పరిష్కరించే దిశగా కొంతవరకు ఉపయుక్తమయ్యే అవకాశం ఉందనుకుంటారు. ఆ దిశగా ఆయన ప్రయత్నాలు ఉండే అవకాశం ఉందంటారు. ఎందుకంటే ప్రత్యేకంగా విప్గా గుర్తించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేపథ్యంలో ఆయన కొన్ని ప్రత్యేకంగా ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏమైనా పథకాలు తీసుకురావడం కానీ, లేకపోతే దానికి సంబంధించి ప్రజలకు సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించి సమస్యలు తీర్చే దిశగా ప్రయత్నం ఉండే అవకాశం ఉందనుకోవచ్చా మనం? ఇతను గంధమాల ప్రాజెక్ట్ సంబంధించినటువంటి గత పాలకులకు పదే ఇతను విన్నపం చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ ప్రాజెక్ట్ కనుక వచ్చినట్లయితే మల్లన్న సాగర్ నుంచి గంధమాల ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కెనాల్ ని నత్తనడక నడుస్తున్నాయి. ఈ ప్రాజెక్టులు ఇక్కడ ఉన్నట్టయితే ఈ ఉన్నటువంటి ప్రాంతం పల్లెకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బీడు భూములుగా మారినటువంటి అన్ని సస్యశ్యామలు అవుతాయి. ప్రధానంగా మల్లన్న సాగర్ నుంచి వచ్చినటువంటి కెనాల్ గంధమాల ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి భూ నివాసితులకు కూడా దానికి సంబంధించినటువంటి అమౌంట్ రిలీజ్ చేయాలి. ఈ కెనాల్ మామూలుగా డిజైన్ చేసినారు, దీనికి సంబంధించినటువంటి విస్తరణ పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. కెనాల్ సంబంధించిన డిజైన్ కూడా మార్పు చేయాలని కూడా ఇతను గతంలో గంధమల్ల ప్రాజెక్ట్ సంబంధించిన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పిలుపులో భాగంగా అక్కడ అనేక నిరసన కార్యక్రమాలు కూడా చేశారు. అయితే గత ప్రభుత్వాలు మల్లన్న సాగర్ సంబంధించిన ప్రాజెక్టును అయితేనేమి, గంధమల్ల ప్రాజెక్ట్ సంబంధించినటువంటి నిర్లక్ష్యం చేశారు. కాబట్టి తన అధికారంలోకి రాగానే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పనులు చేస్తానని గతంలో ఆయన హామీ ఇచ్చాడు. ఇదే క్రమంలోనే అదే ప్రాంతానికి ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ ఎమ్మెల్యే ప్రాతినిధ్యంతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ గా ప్రధానంగా చూసుకున్నట్లయితే అసెంబ్లీలో ప్రధానంగా పాత్ర పోషించినటువంటి వ్యక్తులుగాను, కీలకంగా వ్యక్తిగా ఒక పోస్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం సంబంధించిన సమస్యలు గతంలో ఉండేది, సంబంధించిన ప్రక్షాళన అయితే ఇక్కడ ప్రాంతానికి సంబంధించినటువంటి గంధమాల ప్రాజెక్టు, భూ నిర్వాసితుల సమస్య అనేకంగా ఉన్నటువంటి పరిస్థితి. గతంలో చూసినట్లయితే యాదాద్రికి సంబంధించిన టెంపుల్ సంబంధించిన ఆటో వర్కర్స్ సంబంధించిన సమస్యలు అయితేనేవి, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వర్కర్ గా ఉన్నటువంటి భూమి కోల్పోయినటువంటి వారికి, అక్కడ ఉన్నటువంటి షాప్స్ కోల్పోయిన వారికి కూడా సమస్యలు ఉండేవి. అదే సమస్యపై బిర్లా ఎలయ్య ప్రతిపక్షంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అక్కడ పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ప్రజల సమస్యల కొరకు పోరాడిన వ్యక్తి. అదే వ్యక్తి ఈ రోజు ప్రజా ప్రతినిధిగా గెలవడం తోటి ఇక ప్రాంత ప్రజలు కూడా ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా సమస్యలు తీరుతాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తీరుతాయి అనే ధీమాలోని ప్రజలు కూడా ఉన్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లాలో. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్
స్వామి మనకు అందుబాటులో ఉన్నారు. అక్కడ అక్షర చిట్ ఫండ్స్ సంబంధించిన ఒక కంపెనీపై బాధితులు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 4 ఏళ్లు గడిచినా చిట్టి డబ్బులు ఇవ్వలేదని కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక చిట్టి డబ్బులు ఇచ్చేంత వరకు కదిలేదని కూడా వారు నిరసన వ్యక్తం చేస్తూ బయటించినటువంటి పరిస్థితి బాధితులు కనిపిస్తుంది. సో ₹1,00,000 చిట్టి కట్టామని ఒకరు ఆవేదన వ్యక్తం చేస్తే డబ్బులు అడిగితే ఫేక్ చెక్లు ఇస్తున్నారని కూడా మండిపడుతున్నారు. మొత్తానికి చైర్మన్ వచ్చేంత వరకు ఇక్కడ దీక్షను విరమించలేదని కూడా వారు పట్టుబట్టి కూర్చున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు స్వామి. స్వామి చెప్పండి. వరంగల్ జిల్లా వ్యాప్తంగా చిట్టి బాధితులు రోజు రోజుకు పూర్తి గొడుగులు లెక్క పోతుందని చెప్పుకోవచ్చు. ప్రైవేట్ చిట్ ఫండ్స్ అయితే వాళ్ళ ఆగడాలు అయితే మొత్తం ఆకాశాన్ని అంటుతున్నట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్షర చిట్ ఫండ్ మాత్రం ఒక వేలాది మంది బాధితులు అయితే రోజు తప్పి రోజు కూడా చాలా మంది బాధితులు అక్షర చిట్ ఫండ్ కంపెనీ ముందు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికి మనం విజువల్స్ లో చూస్తున్నాం. ప్రస్తుతానికైతే వాళ్ళు ₹1,00,000 చిట్టి కట్టి కూడా అయినా 4 నెలలు గడుస్తా ఉన్నా గానీ ఫేక్ చెక్కులు ఇచ్చి మొత్తానికైతే ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నారని చెప్పి కూడా వారి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అలాంటి బాధితులు కోకోలని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని చిట్టీల పేరుతోని కూడా కాయ కష్టం చేసి పోగు అంటే డబ్బును పోగు చేసుకునే రూపంలో కూడా వాళ్ళైతే కస్టమర్స్ అయితే అంటే నిరుపేదలు కావచ్చు, అన్ని రకాల సంబంధించిన ప్రజలు మాత్రము డబ్బును దాచుకోవడానికి మొత్తానికైతే నిత్యావసర వస్తువులను సమయానికి కొనుక్కోవడానికి కూడా ఒక చిట్టి రూపంలో కూడా పొదుపు చేసుకుని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే పొదుపు చేసుకుని ఆ డబ్బులను కూడా ఇవ్వాలని చెప్పి కూడా వీళ్ళు బాధితులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే అక్షర చిట్ ఫండ్ లో కూడా మేనేజర్ మాత్రం కొన్ని స్కామ్ లో కూడా పాల్పడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎన్నిసార్లు వచ్చినా గానీ ఆ కస్టమర్లను కూడా కలవకుండా కానీ చెక్కులు మాత్రం ఒక ఫేక్ చెక్కులను ఇస్తూ కూడా అవి ఆ బ్యాంక్ లో వేస్తే నిల్ బ్యాలెన్స్ చూపెడుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కనీసం సమాధానం అన్న చెప్పిపోవాలని చెప్పి కూడా బాధితులు అయితే ఇవాళ మొత్తానికైతే అక్షర చిట్ ఫండ్ ఆఫీసు ముందటైతే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇలాంటి బాధితులకు సమాధానం చెప్పలేక మొత్తానికైతే అక్షర చిట్ ఫండ్ మేనేజర్ అయితే ఆ కాలం గడుపుతూ కూడా మొత్తం అక్కడ రౌడీ షీటర్లను కూడా వెంబడించుకొని కూడా వీళ్ళని అడిగిన వాళ్ళను కూడా చిట్టి డబ్బులు అడిగిన వాళ్ళని కూడా దాడులు చేసిన ఎన్నో అంటే ఘటనలు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే చాలా వరకు కూడా బాధితులు అయితే వాపోతున్నారు. కనీసం పోలీసులు కూడా రక్షణ ఇవ్వకుండా పోతుంది. ఎందుకంటే పోలీసులు సమీపిస్తున్న కానీ మొత్తానికి బాధితులకు అయితే న్యాయం చేస్తలేరని చెప్పి కూడా వారైతే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. చిట్తో కూడా మొత్తానికైతే దగా మోసం చేస్తున్నారని వాళ్ళు పలుమార్లు ఆరోపించినప్పటికీ కూడా పోలీసులు అయితే వాళ్ళకి రక్షణ కరువైందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ వాళ్ళు ఇప్పటికైతే చిట్టి డబ్బులు ఇవ్వకుంటే ఆత్మహత్యల శరణ్యంగా కూడా భావిస్తున్న నేపథ్యం అయితే వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. అక్షర చిట్ ఫండ్ ఆగడాలను బ్రేక్ వేసేది ఎవరని చెప్పి కూడా బాధితులు అయితే నమోదు అంటున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ రైట్ స్వామి, ఒకటి ప్రధానంగా చూసుకుంటే పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా చిట్టీలు వారు పొదుపు చేసే పరిస్థితి ఉంటుంది. సో అలాంటి ప్రజల నేపథ్యంలో సో అక్కడ ఏదైతే అక్షర చిట్ ఫండ్స్కి సంబంధించి సో ఇవ్వనటువంటి డబ్బులు ఎంత ఉంది, ఎంతమంది అక్కడ కస్టమర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ఎంతమంది బాధితులుగా ఉన్నారు, సో ఈ ఎంత అమౌంట్ కట్టారన్నది ఏమన్నా మనకు తెలుస్తా ఉందా? ఖచ్చితంగా రాజశేఖర్ వాళ్ళు డబ్బులు రసీదులతో సహా వాళ్ళ బుక్ అంటే ఒక అక్షర చిట్ ఫండ్ మేనేజర్ మెయింటైన్ చేసిన బుక్ తో సహా మొత్తం రసీదులతో సహా కూడా ఇవాళ బాధితులు అయితే మొత్తానికైతే ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. చిట్టి వెళ్ళిన అంటే చిట్టి గడువు అయిపోయిన అంటే చిట్టి మొత్తం కట్టుడు కాలం పరిధి అయిపోయినా కానీ ఇంతవరకు కూడా చిట్టి కట్టిన డబ్బులు ఇవ్వడం లేదని చెప్పి కూడా బాధితులు అయితే వాపోతున్న పరిస్థితి కనపడుతుంది. కానీ మొత్తానికైతే ఇట్లాంటి పరిస్థితి అయితే అక్కడక్కడ బ్రాంచీలు అంటే ఇటు కరీంనగర్, వరంగల్, కాజీపేట, హన్మకొండ, స్వామి ఒకటి ప్రధానంగా అంటే చెక్ బౌన్స్ అయినటువంటి పరిస్థితి, చెక్ ఇచ్చినా కూడా చెల్లనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపై ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళొచ్చు, కేసు కూడా పెట్టవచ్చు. సో ఆ దిశగా బాధితులు ఏమైనా ఇంతవరకు కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా పోలీసులు విజువల్స్లో కూడా మనకి వచ్చి వారితో వారిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఆ దిశగా ఏమైనా చిట్ ఫండ్స్ అధినేతల పైన లేకపోతే చైర్మన్ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా పోలీసులు? ఎన్నో పలుమార్లు కూడా ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు బాధితులకు సద్దుమన కొట్టి అక్కడ ప్రస్తుతానికి ఆందోళనను విరమించి చేసిన పరిస్థితి కనపడుతుంది తప్ప బాధితులకైతే న్యాయం జరగట్లేదని చెప్పి కూడా గత సిపి గారు తరుణ్ జోష్ నేతృత్వంలో కూడా కొన్ని బాధితులకు అయితే న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికైతే సిపి గారు అంబర్ కిషోర్ జా ఉన్న అప్పటికి కూడా అతను
ప్రస్తుతానికైతే బాధితులైతే మొరపెట్టుకున్న పరిస్థితి కనపడుతుంది. పోలీసులు మొత్తానికైతే చైర్మన్ దగ్గర నుంచి అంటే అక్షర చిట్ ఫండ్ చైర్మన్ దగ్గర నుంచి కూడా ఎలాంటి డబ్బులు అంటే వసూలు చేయడం కూడా మొత్తానికైతే బాధితులకు న్యాయం కూడా లేకుండా పోతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్షర చిట్ ఫండ్ మాత్రము డబ్బులను కట్టించుకున్న తర్వాత కూడా వాళ్ళ డబ్బులకు రెట్టింపు కలిపి ఇవ్వాలని చెప్పి కూడా బాధితులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ డబ్బులకు బదులు అంటే అక్షర చిట్ ఫండ్ ఆధ్వర్యంలో ఉన్న ఫ్లాట్లు అంటే కొన్ని ఎస్టేట్ వాళ్ళ తరఫున అంటే రియల్ ఎస్టేట్ ఉన్న ఫ్లాట్లను కూడా వీళ్ళకి తాకట్టు పెట్టేదానికి కూడా వాళ్ళు చైర్మన్ అంటే అక్షర చిట్ ఫండ్ మేనేజ్మెంట్ అయితే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. వాళ్ళు అంటే పోరంబొక్కు భూములను పంజరాయి భూములను కొనుగోలు చేసి అలాంటి భూములను కూడా ఈ బాధితులకు తాకట్టు పెట్టే మొత్తానికైతే తాకట్టు పెట్టేదానికి కూడా చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాంటి మొత్తం భూములను కూడా వీళ్ళు వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా తగిన డబ్బులు ఇవ్వాలని చెప్పి కూడా ఫేక్ చెక్లు వేసినా కానీ కోర్టుల చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. కొంతమంది అయితే కరీంనగర్ హుజరాబాద్ నుంచి సంబంధించిన వాళ్ళైతే ఆ కోర్టు చుట్టూ తిరగలేకపోతున్నాం, మొత్తం ఫేక్ చెక్లకు కారణం ఎవరని చెప్పి కూడా వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఇవాళ అక్షర చిట్ ఫండ్ కార్యాలయం ముందట కూడా ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే బాధితులకైతే పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేసి కూడా కొద్దిగా అంటే న్యాయం చేస్తాం, త్వరలో గడువు పెట్టిన ఆ సందర్భం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ పోలీసులు అయితే ఎలాంటి వాళ్ళకు న్యాయం చేస్తారో వేసి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే రోజుకు మొత్తానికైతే వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పుట్టగొడుగులు లెక్క పుట్టుకొచ్చిన ప్రైవేట్ చిట్ ఫండ్ల ఆగడాలు అయితే మాత్రం రోజుకు మితిమీరిపోతుందని చెప్పుకోవచ్చు. పోయిన సంవత్సరంలో కూడా చిట్టి డబ్బులు అడిగినందుకే ఆ భార్యాభర్తలు కలిసి రౌడీ షీటర్లు కలిసి ఆ బాధితుల పైన పెట్రోల్ పోసి కూడా హత్య చేసిన ప్రయత్నం అయితే వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వాళ్ళ ఆగడాలు ఇటు పక్క మొత్తం అంటే ఆగడాలకు మొత్తం వీళ్ళకి ప్రైవేట్ చిట్ ఫండ్ లో కూడా కొమ్ము కాస్తున్న అధికారులే కావచ్చు, రౌడీ షీటర్లు కావచ్చు, వీళ్ళ అంచులు చేరి కూడా బాధితులు అంటే చిట్ ఫండ్ లో చిట్ చేసిన బాధితులను మాత్రము చాలా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ ప్రస్తుతానికైతే వాళ్ళకు దేవుడే శరణ్యంగా కూడా భావిస్తున్న మొత్తానికైతే బాధితులు అయితే వాపోతున్నారు. ఎందుకంటే మేము సావే శరణ్యం అని అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే చిట్టి డబ్బులు రాకపోతే కాయకష్టం చేసి ఆ బిడ్డ పెళ్లి చేసుకుందామని చెప్పి కూడా కొంతమంది అయితే బాధితులు అయితే వాపోతున్న పరిస్థితి కనపడుతుంది. కొంతమంది ఇండ్ల ప్లాట్ కొనుక్కుందామన్నా కానీ డబ్బులు జమ చేసుకునే మా డబ్బులు మాకు ఇవ్వాలన్నా కానీ కూడా సతాయించుకుంటూ ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటూ కూడా తిప్పుతున్నారని చెప్పిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వాళ్ళకైతే ఫేక్ చెక్లతో కూడా కాలం దాట వేస్తున్నారని చెప్తున్న పరిస్థితి. కానీ ప్రస్తుతానికైతే బాధితులకు పట్టించుకునేది ఎవరని చెప్పి కూడా ఇవాళ మొత్తం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే బాధితులు అయితే చిట్ ఫండ్ ఆగడాలైతే ఇటు అంటే పోలీసులు అండదండలతో నడుస్తున్నాయా లేకపోతే ప్రభుత్వ యంత్రాంగంతో నడుస్తున్నాయని చెప్పి కూడా వాళ్ళైతే ఒక అయోమయంలో పడి ఉన్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వద్ద అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా నాగర్ కర్నూలులో ఆధార్ కష్టాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 8 కేంద్రాలు ఉంటే అందులో 7 కేంద్రాలు పనిచేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క కేంద్రంతోనే అక్కడ చాలా ఎక్కువ వరకు స్థానికులు రావడం, ఇబ్బంది పడడం, క్యూలైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నియోజకవర్గంగా ఒకటే కేంద్రం ఉండడంతో అక్కడ సేవలకు కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ మధ్యనే మనం అమ్మా న్యూస్లో దానికి సంబంధించి న్యూస్ కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎవరైతే చెప్తూ ఒక్కటే ఉండడం వల్ల అది హ్యాంగ్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. నిరంతరంగా పనిచేయడం కూడా కొంతవరకు ఇబ్బంది కలుగుతుందని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నాయి. సో మొత్తానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి ప్రదీప్, ఇంతవరకు ఇంత బిజీ అవడానికి కారణం ఏంటి? ప్రధానంగా మిగతా మూతపడడం గల కారణాలు ఏమైనా తెలుస్తా ఉన్నాయి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆధార్ కష్టాలు తప్పడం లేదని చెప్పవచ్చు. అయితే సామాన్య ప్రజలు తర్వాత కొత్తగా ఆధార్ నమోదు చేసుకునే వాళ్లకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఏదైతే ప్రధానంగా దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ఇటువంటి కష్టాలు తప్పడం లేదని కూడా మనం చెప్పవచ్చు. ప్రధానంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో 8 ఆధార్ కేంద్రాలు ఉండగా అక్కడ 7 కేంద్రాలు మూతబడి ఒక కేంద్రం ఏపీజీవీబీ బ్యాంకులో ఉన్న ఒక కేంద్రం నడుస్తుండటంతో అక్కడ ప్రజలు బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఆధార్ అక్కడ హ్యాంగ్ కావడం, తర్వాత పలు సమస్యలతో ఇబ్బందులు పడడంతో ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు బారులు తీరి నిరాశగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. దీనిపై అధికారులు గత కొన్ని రోజులుగా ఇలాంటి చర్యలు తర్వాత సత్వర ఏదైతే దిద్దుబాటు చర్యలు చేయకపోవడంతో పరిస్థితి ఇంకా దయనీయంగా మారిందని చెప్పొచ్చు. దీనికి ప్రధానంగా ఏదైతే 7 ఆధార్ సెంటర్లో
ఏదైతే ఉన్న ఆపరేటర్లను ఏదైతే అధికారులు తొలగించారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అక్కడక్కడ కొన్ని పొరపాట్లు ఏదైతే ఆధార్ నమోదు చేయడంలో కొంత తప్పులు దొరలడంతో వాళ్ళను తీసివేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఆధార్ కేంద్రాల్లో ప్రధానంగా ఆపరేటర్ల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా అధికారులు వారిపై తీసుకోవడంతో ప్రధానంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్న 7 ఆధార్ కేంద్రాలు మూతబడి గత కొన్ని రోజులుగా సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ఆధార్ కేంద్రాలు తప్పులు తడకగా ఉన్నాయంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఆపరేటర్లను తొలగించి కొత్త ఆపరేటర్లను నియమించాల్సి ఉందని కూడా అధికారులు చెప్తున్నప్పటికీ అది ఇప్పటి వరకు చేయకపోవడంతో గత కొన్ని రోజులుగా సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో 8 సెంటర్లకు గాను 7 సెంటర్లు మూతపడడంతో ఒక సెంటర్ రోజుల తరబడి నడవడంతో అది కూడా హ్యాంగ్ అవుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆపరేటర్లను నియమించకపోవడం, ఆపరేటర్లు రిక్రూట్ చేయకపోవడంతో ఇటువంటి సమస్య తలెత్తుతున్నాయంటూ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే తమకు ఇంటర్వ్యూలో ఆపరేటర్లను సెలెక్ట్ చేయాలంటే కూడా కొన్ని విధి విధానాలు ఉంటాయంటూ ఆ విధి విధానంలో వాళ్ళు ఫెయిల్ అవడం వల్ల వాళ్ళని తీసుకోకపోవడం కొంత ఆలస్యం అవుతుందంటూ కూడా అధికారులు చెప్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం ఫిజికల్ గా మనం ఆధార్ పరిస్థితి చూస్తే మాత్రం సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుగుతాయి. దీనిపై ఏదైతే సామాన్య ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి అధికారులు కూడా పట్టించుకోవడం లేదని కూడా మనం చెప్పొచ్చు. రాజశేఖర్, రైట్ ప్రదీప్, ఎప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వారికి ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రధానంగా ఎప్పటి నుంచి ఉంది? మిగతా సెంటర్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే నిబంధనలు ఉల్లంఘన లేకపోతే వారు కొన్ని తప్పులు దొరలంతోనే అవి ఆపినటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపై ఏమైనా జిల్లా యంత్రాంగానికి నియోజకవర్గానికి సంబంధించి ఒకటే ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది కాబట్టి సో అధికారులకు ఏమైనా వినిపించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఇదైతే ఆధార్ సెంటర్లో తప్పులు దొరడం అనేది సహజము. ఎందుకంటే ప్రజలు బారులు తీరి ఉంటారు. ఒక ఆధార్ సంబంధించి ఒక రోజు దాదాపు 100 మంది వచ్చి లైన్లో నిల్చోవడంతో ఆపరేటర్లు కూడా తప్పు చేయాలన్న లక్ష్యంతో కాదు కానీ తొందరగా చేయడంతో కొంత తప్పులు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ తర్వాత సరిదిద్దున్నప్పటికీ అధికారులు వారిపై మొట్టమొదటిసారి చర్యలు తీసుకోవడంతో ఆపరేటర్లు తొలగించడంతో ఇటువంటి ఇబ్బందులు అవుతున్నాయని కూడా మనకు ప్రాక్టికల్ గా మనం ఫిజికల్ గా మనకు తెలుస్తున్నటువంటి సమస్య. మరోవైపు సామాన్య ప్రజలు కేవలం ఇక్కడ ఆధార్ సెంటర్లు మూసివేశారు, ఒక్క సెంటర్ నే తెరిచున్నారు. అక్కడ ఆపరేటర్లు సరిగా లేకపోవడం, ఆపరేటర్లను ఏదైతే పై అధికారులు నియమించకపోవడం, తర్వాత ఆధార్ సెంటర్లో నెలకొన్న కొన్ని సమస్యలు అంతర్గతంగా ఏదైతే శాలరీస్ కానీ ఇవ్వకపోవడంతో కొంతమంది ఆపరేటర్లు కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీనిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం, ఇవన్నీ కలగలిపి ఆధార్ సెంటర్లు మూతపడడానికి కారణాలుగా మనకు తెలుస్తున్నప్పటికీ సామాన్య ప్రజలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది మాత్రం వాస్తవ పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తున్నది. రాజశేఖర్, అయితే మరోవైపు అధికారులు చెప్తున్నది మాత్రం రిక్రూట్మెంట్ ఏదైతే ఆధార్ సెంటర్ లో ఏదైతే సరైన ఆపరేటర్ దొరకకనే తాము ఆధార్ కేంద్రాలను మూసివేయడం జరిగిందంటూ త్వరలోనే ఏదైతే రిక్రూట్మెంట్ జరిపి సరైన పర్సన్స్ అక్కడ నియమిస్తామంటూ కూడా చెప్తున్నప్పటికీ దాదాపు నెల రోజుల నుంచి ఆధార్ సెంటర్ల మూతపడడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మరోవైపు ఉన్న ఒక్క ఆధార్ సెంటర్ కు 100ల సంఖ్యలో ప్రతిరోజు బారులు తీరి ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటామని అంటూ కూడా చెప్తున్నప్పటికీ అధికారులు దానిపై చర్యలు తీసుకోకపోవడం కూడా కొంత ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కొన్ని ఆధార్ సెంటర్లు జిల్లా కేంద్రం ఇవ్వడంతో ఎక్కడైతే మారుమూల ఏదైతే అమరాబాద్ కానీ, అచ్చంపేట కానీ, కొల్లాపూర్ కానీ, కల్వకుర్తి కానీ మరే ఇతర దాదాపు 100-120 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి ప్రజలు రావడం, ప్రతిరోజు నిల్చొని పోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే మనకు ప్రాక్టికల్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. అక్కడ ఏదైతే సింగరేణి ఎన్నికలు ఇప్పటికే ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి, 27వ తారీఖున ఎన్నికలు కూడా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. 13 ప్రధానంగా యూనియన్లో పోటీలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి యువ ఓటర్లు యువత ఎక్కువగా పోటీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రభావం చాలా ఎత్తు వరకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా
గెలిచిన తర్వాత జరుగుతున్నటువంటి సింగరేణి ఎన్నికలు కావడంతో గతంలో ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సింగరేణి ఎన్నికలు. సో ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా నరేష్, ఎలా ఉండబోతుంది పరిస్థితి? అక్కడ ఇప్పటికే శ్రీధర బాబు కూడా భేటీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి సిఎల్పి ఆఫీస్లో కోల్డ్ బెల్ట్ ఏరియాలోని ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఏ యూనియన్ల మధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది? శేఖర్, ఇక్కడ సింగరేణి ఎన్నికల్లో ప్రచారం జోరు అందుకుంది. పలుసార్లు వాయిదాలు పడిన తర్వాత చివరికి ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో 6 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతున్నారు, మరి ఎవరు ఇక్కడ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా ప్రాతినిధ్యం వహించబోతున్నారు అనేటువంటి సర్వత్ర ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. మరి 6 నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నటువంటి సింగరేణి 11 ఏరియాల వ్యాప్తంగా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మన చూసుకుంటే శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి ఏరియాలు మన జిల్లా పరిధిలోకి వస్తాయి. మరి దీనికి సంబంధించి 13 యూనియన్లు పోటీ చేస్తున్నటువంటి ఈ క్రమంలో నూతనంగా అంటే ఈ సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం కార్మికులు 39,832 మంది కార్మికులు ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఈ కార్మికుల్లో నూతనంగా ఉద్యోగాలు సాధించినటువంటి యువత ఎక్కువగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో వారసత్వ ఉద్యోగాల పేరును కావచ్చు, లేకపోతే సింగరేణి సంస్థ ద్వారా రాత పరీక్ష ద్వారా ఎన్నికైనటువంటి క్రమంలో కూడా సుమారు దాదాపు 39,000 ఉన్నటువంటి కార్మికుల్లో 16,000 మందికి వరకు కూడా యువ కార్మికులు కూడా మనం దీంట్లో ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో ఎక్కువ శాతంగా యువతే ఉంది. మరి గతంలో ఉన్నటువంటి ఎవరైతే సీనియర్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి తండ్రుల స్థానంలో వారి వారసత్వ ఉద్యోగాల పేరున వీరు ఉద్యోగం పొందినటువంటి నేపథ్యంలో గతంలో వారైతే ఏదో ఒక యూనియన్ లో అనుబంధంగా ఉండేటటువంటి వారు, ఏదో ఒక యూనియన్ లో సభ్యత్వం పొందినటువంటి వారు, అలాగే యూనియన్ పరిస్థితులు, యూనియన్ విధి విధానాలను బట్టి వారు ఏ ఒక్క యూనియన్ కు ఓటు వేసుకోవచ్చనేటువంటి నిర్ణయం స్వతహాగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఈ క్రమంలో యువత ఎక్కువగా ఉద్యోగాలు సాధించినటువంటి నేపథ్యంలో ప్రతి ఏరియాకు సుమారు 500 నుంచి 1000 వరకు మన యువత ఎక్కువగా ఉద్యోగాలు సాధించినటువంటి వారు ఉన్నారు. దీనిలో ముఖ్యంగా ఇటు సీనియర్ కార్మికులు ఆలోచించినట్టుగా కాకుండా యువత కొంచెం ప్రస్తుతం ఏదైతే అభివృద్ధి కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించినటువంటి పార్టీకి ఎక్కువగా మద్దతు తెలిపేటటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి 6 నియోజకవర్గాలు సుమారు 6 నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులే ఎక్కువగా గెలుపొందినటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి సంఘమైన INTUC దీనికి మన గుర్తింపు సంఘం ఎన్నికలు పోటీ చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు సుమారు 6 సార్లు ఈ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. దీంట్లో 3 సార్లు AITC అంటే సిపిఐ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి AITC ప్రాతినిధ్యం వహించింది గుర్తింపు సంఘంగా. తదనంతరం TBGK 2 సార్లు ప్రాతినిధ్యం వహించగా INTUC ఒక్కసారి మాత్రమే జరిగింది. మరి ఈసారి ఎలాగైనటువంటి ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజారిటీతో ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఏ విధమైనటువంటి మెజారిటీ ఉత్సాహంతో గెలుపొంది తమకు మద్దతు కల్పిస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తూ INTUC ప్రచారంలో దూసుకుపోతుంది. అయితే గనుల వద్ద చూసుకున్నా కూడా INTUCకి ఎక్కువగా మద్దతుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకు శ్రీరాంపూర్ ఏరియాలో చూసుకున్నట్టయితే CSP కావచ్చు, SRP1 కావచ్చు, SRP3 కావచ్చు, RK5 కావచ్చు, ఈ గనుల వద్ద ఏకపక్షంగా ఇటు TBG కేసు ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి TBG కేసులో ఉన్నటువంటి గుర్తింపు సంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి వారు కావచ్చు, ఇటు AITCలో ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు, ఏకపక్షంగా INTUC లో పార్టీలో జాయిన్ అవుతే కంపల్సరీ ఖచ్చితంగా ఈసారి INTUCకే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక 6 గ్యారంటీ హామీలతో ముందుకెళ్తూ ఏ విధమైనటువంటి 6 గ్యారంటీ హామీలలో అమలు చేశారు. నరేష్ ఇంకోటి మీరు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అనుబంధంగా ఉంది. ఈసారి ఖచ్చితంగా విజయం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముందు నుంచి కూడా అదే అనిపిస్తుంది. ఇది కూడా అసెంబ్లీ ఎన్నికలు తలపిస్తున్నటువంటి వాదన కూడా ఉంది. సో ఇంకోటి ఎన్నికల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, పోలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ నిర్వహించారు, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్పండి. దీనికి సంబంధించినటువంటి గనుల వద్ద ఏ గనికి సంబంధించినటువంటి ఏరియాల్లోనే ఆ గనికి సంబంధించి కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరి దానికి సంబంధించి కౌంటింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించే విధంగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కౌంటింగ్ కేంద్రాలు మాత్రం ఏరియాల వైజ్గా ఒకే ఒక ప్రాంతంలో నిర్వహించారు. ఇప్పుడు శ్రీరాంపూర్లో CEO ఉన్నది ఏర్పాటు చేశారు. మందమరిలో కానీ బెల్లంపల్లిలో కానీ స్థానికంగా ఉన్న సింగరేణి అనుబంధం CRO క్లబ్ లో కూడా వారు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి పోలింగ్ జరిగినటువంటి తేదీలోనే అదే రోజు పోలింగ్ ముగిసిన అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి ఫలితాలను పోలింగ్ కౌంటింగ్ చేసి ఫలితాలను వెల్లడించనున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు సింగరేణి వ్యాప్తంగా ఉన్న అధికారులు RLC
సూచనల మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాలను కూడా అధికారులు పర్యవేక్షించి పరిశీలించినటువంటి ఇప్పటికే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ మనకు జరుగుతున్నటువంటి ఈ తీసుకున్నటువంటి ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటీవల మా మంత్రిగా మనకి శ్రీధర్ బాబు, మంత్రికి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్ బాబు ఇటు మంత్రి రామగుండం డివిజన్ లో ఉన్నటువంటి 1, 2, 3 3 డివిజన్లు ఇటు ఆ ఏరియా పరిధిలోకి వస్తాయి. ఇటు శ్రీరాంపూర్ ఏరియా పరిధిలో ఉన్నటువంటి 3 ఏరియాలకు సంబంధించి ఇటు మొత్తం 6 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేతో సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఉత్సాహంతో అత్యధిక మెజారిటీ తోటి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారో అదే ఉత్సాహంతో గెలిపించే విధంగా ఇటు ఐఎన్టీసీ నాయకులు జనరల్ సెక్రటరీ అయిన జనక్ ప్రసాద్ తో పాటు ఏరియాల ఉపాధ్యక్షులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించి దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకున్నారు. ప్రచార వివరాలు ఏ విధంగా సాగుతున్నాయి, కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని మన పార్టీలోకి ఇచ్చినటువంటి గుర్తింపు సంఘంగా గెలిస్తే ఏ విధమైనటువంటి హామీలను ఇవ్వబోతున్నాం. ఇటు 25 లక్షల వడ్డీ లేని ఇంటి రుణంతో పాటు ఇటు గ్రాట్యుటీ పెంపు, తదితర మౌలిక వసతులు గనుల వద్ద మా కార్మికులు ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటారో మౌలిక వసతులతో పాటు గ్రాట్యుటీ సీలింగ్ వంటి పలు అంశాలపైన కూడా వారు చర్చించి వారి హామీలను విస్తృతంగా మన ప్రచారం చేసి కార్మికులను నమ్మకాన్ని కలిగిస్తూ ఖచ్చితంగా ఈసారి గుర్తింపు సంఘం గెలుపొందే విధంగా నిర్దేశం చేసినట్టు కూడా మనకు ప్రస్తుతం తెలుస్తా ఉంది. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా శ్రీనివాసరావు చెప్పండి, అక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీ అధికారి నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నెంబర్ ప్లేట్ లేనివి విరివిగా తిరుగుతున్నటువంటి వాహనాలు ఉండగా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆర్టీ ఆఫీసులో చెక్ పోస్ట్ ఉన్నప్పటికీ వాహనాలపై తగ్గినటువంటి ఫోకస్ ఎందుకు, ప్రధానంగా ఇలాంటి కారణాలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఆరోపణల నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీనివాసరావు. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈ రోజు చూసుకున్నట్టయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క రోడ్ల పైన తిరిగేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో పల్లెల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, నేషనల్ హైవే రోడ్లలో కావచ్చు, ఈ యొక్క అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా ఈ యొక్క జిల్లాలో తిరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల నుంచి కూడా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత మన రాష్ట్రంలోని పలు జిల్లాలకి, తర్వాత మన రాష్ట్రం గుండా వెళ్ళేటువంటి ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటువంటి వాహనాలు వస్తూ పోతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క వాహనాలు, భారీ వాహనాలు ఈ రోడ్ల పైన వెళ్తున్నప్పుడు నెంబర్ ప్లేట్లు వెనకాల కనిపించకుండా చేసుకోవడం, అంటే వాళ్ళంతటా వాళ్ళే కావాలని నెంబర్ కనిపిస్తే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దొరికిపోతామేమన్నటువంటి ఒక దురాలోచనతోటి వాహనదారులు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, వాటిని నడిపేటువంటి డ్రైవర్లు కావచ్చు, ఇలాంటి దురాలోచనతోటి వెళ్ళడం వల్ల పలు సంఘటనలు జరిగి ప్రాణాలు కోల్పోయినటువంటి బాధితులు ఉన్నారు. ఆ యొక్క బాధితులు చనిపోవడం వల్ల ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి కుటుంబాలు రోడ్డును పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రవాణా శాఖ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తి స్థాయిలో వారి యొక్క నిర్వహించట్లేదని చెప్పేసి ఈ సంఘటనలతోటి బహిర్గతమతం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినట్టయితే ఎన్నో కుటుంబాలు ఈ యొక్క ప్రమాదాల్లో చనిపోయి తరచూ మనం చూస్తూనే ఉన్నాం. పత్రికల్లో కావచ్చు, మీడియాలో కావచ్చు, గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి, లేకపోతే గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి, ఇలా సంఘటనలు మనకి ఎన్నో పునరావృతం అవుతున్నప్పటికీ కూడా ఈ యొక్క చట్టాలు ఉన్నప్పటికీ చట్టాలను అమలు చేయాల్సినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు గుర్తు తెలియని వాహనం అని చెప్పేసి మనం చూస్తున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇకనైనా గతంలో జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని అధికారులు స్పందించి ఆ యొక్క ఆర్టీ చెక్ పోస్టులు కావచ్చు, ఆర్టీఓ కార్యాలయాలు కావచ్చు, ఇక్కడ సమీపంలో ఉన్నప్పటికీ హైవేలో వెళ్తున్నప్పటికీ కూడా వారు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించడం చాలా బాధాకరంగా ఉన్నదని చెప్పేసి స్థానిక ప్రజలు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా ఈ యొక్క మొద్దు నిద్రను వీడి ఆ యొక్క చట్టపరంగా అమలు చేయాల్సినటువంటి ఈ యొక్క చర్యలు ఏవైతే ఉన్నాయో సంబంధిత శాఖ అధికారులు కళ్ళు తెరిచి ఆ యొక్క వాహనాలకి సరైన నెంబర్ ప్లేట్లు కనిపించే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే నేపథ్యంలో ఇక్కడ గోదావరి పరివాహకం ఉంది. ఈ యొక్క గోదావరి పరివాహకం నుంచి మన రాజధాని నగరానికి హైదరాబాద్కి కావచ్చు, ఖమ్మానికి కావచ్చు, ఇతర జిల్లాలకు కావచ్చు,
ఇసుక రవాణా చేస్తున్నటువంటి లారీలకి ఏదో ఒక లారీకి నెంబర్ ప్లేట్ వెనకాల కనిపిస్తుంది తప్ప అది కూడా ఆ నెంబరు కరెక్ట్ గా ఉంటుందా లేకపోతే వేరే నెంబర్ వేసుకొని తోలుతున్నారా అనేది కూడా అనుమానాలకు తావిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడి నుంచి వందలాది వాహనాలు ఈ యొక్క మనకి సరిహద్దునున్నటువంటి 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాహనాలు కావచ్చు, మన రాష్ట్రంలో నిత్యం తిరిగేటువంటి వాహనాలు కావచ్చు. రైట్ శ్రీనివాస్, ప్రధానంగా అంటే నిర్లక్ష్యులు అధికారుల యొక్క నిర్లక్ష్యాలు కావచ్చు, అధికారుల కొరత ఏమైనా కనిపిస్తూ ఉందా? సో అలాంటి నేపథ్యంలోనే కొంతవరకు కూడా పూర్తిగా చెకింగ్ చేయడంలో కానీ తనిఖీల్లో కూడా కొంతవరకు జాప్యం జరుగుతుంది అనుకోవచ్చు. అంటే ప్రధానంగా ముందు నుంచి కూడా ఆర్టీఐపై విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి పార్టీ మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అధికారులపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా రాజశేఖర్, ఈ రోజు చూసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రభుత్వాల నిర్లక్ష్యం కావచ్చు, ఆ యొక్క శాఖల అధికారుల నిర్లక్ష్యం కూడా నిండుగా కనపడుతుంది అనేది కూడా పూర్తిగా మనకి అర్థమవుతుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వం తగు చర్యలు చేపట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వచ్చింది ప్రభుత్వం ఏర్పడింది వారం కూడా కాలేదు కాబట్టి వారు కూడా తక్షణమే చర్యలు తీసుకోవడానికి సాధ్యపడకపోవచ్చు. కంపల్సరీ ఈ యొక్క నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రజల్లో మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా ఇక్కడ నిర్మల్ జిల్లా ఖానాపూర్కు సంబంధించి మున్సిపాలిటీలో ముసలం ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాసం, కోర్టులో స్టే ఊరట లభించింది. అక్టోబర్ నెలలో స్టే ఎత్తివేసినటువంటి పరిస్థితి ఉంది. సో తిరిగి అవిశ్వాసంపై నిర్ణయం తీసుకోవడానికి కూడా కలెక్టర్ను కలిశారు కౌన్సిలర్లు. ఇక ప్రొసీడింగ్ ఆఫీసర్గా ఆర్టీఓ నియామకం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 30 రోజులలోపు కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని కూడా పీఓ వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు చెప్పండి సత్యనారాయణ. నిర్మల్ జిల్లాకు సంబంధించి ఖానాపూర్లో మళ్ళీ మున్సిపాలిటీలో ముసలం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇలాంటి కారణాలు జరుగుతున్నాయి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఖానాపూర్ ఏదైతే మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి ఖానాపూర్ తర్వాత మున్సిపాలిటీ పరిపాలనలో భాగంగా 2018లో ఇది మున్సిపాలిటీగా ఏర్పడింది. దాదాపుగా ఇప్పటికీ 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే ఆ గతంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఒక మున్సిపల్ చైర్మన్ ఆ తర్వాత వైస్ చైర్మన్ పై అక్కడ కొంతమంది కౌన్సిలర్లు వాళ్ళు చక్కగా పని చేయడం లేదని, ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదని, చేసిన పనుల్లో కూడా అవినీతి డొల్లతనం అంతా కూడా స్పష్టంగా కనబడుతుందని చెప్పేసి ఉద్దేశం కొద్దీ అక్కడ ఉన్నటువంటి ఒక కౌన్సిలర్లు కొంతమంది వాళ్ళిద్దరిపై కూడా అంటే చైర్మన్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడంతో వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నటువంటి ఒక పరిస్థితి కనబడ్డది. ఆ తర్వాత తిరిగి ఒక నెల పాటు కూడా ఆ స్టే కొనసాగి తిరిగి అదే పరిపాలన మళ్ళీ కొనసాగించడంతో కౌన్సిలర్లు అందరూ కూడా మళ్ళీ తిరిగి ఆ అవిశ్వాసం కోసం ప్రయత్నించగా అక్టోబర్ లో ఏదైతే స్టే ఉందో ఆ స్టే అనేటటువంటిది ఆ కోర్టు ఎత్తేసింది. దీంతో మళ్ళీ ఈ యొక్క అవిశ్వాస వర్గీయుల్లో ఒక ఉత్సాహం అయితే నెలకొంది, వాళ్ళలో ఒక ఆశ అయితే కలిగింది. తిరిగి ఒక మున్సిపల్ పాలక వర్గాలను కూలదూసి మళ్ళీ తిరిగి కొత్త పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి పంతాల్లో తిరిగి నడిపించుకున్నటువంటి ఒక ఆశతో ఆ 9 మంది కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే స్టే ఎత్తివేయడంతో ఆ జిల్లా కలెక్టర్ ను కలిసి ఈ కోర్టు స్టే ఎత్తివేసిన విషయాన్ని, ఆ తర్వాత వాళ్ళపై ఉన్నటువంటి ఒక అవినీతి ఆరోపణల్ని, ఆ తర్వాత తాము అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్న విషయాన్ని కూలంకషంగా వాళ్ళతో చర్చించారు. ఆ తర్వాత వెంటనే ఆ కలెక్టర్ అవన్నీ కూడా ఆలోచించి అక్కడ ప్రొసీడింగ్ ఆఫీసర్ గా ఆర్డీఓ శ్రవంతిని నియమించారు. అయితే ఆమె వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక మున్సిపల్ కౌన్సిలర్లతో మాట్లాడి వాళ్ళ సంతకాల పరిశీలన, రికార్డుల తనిఖీ ఇవన్నీ కూడా చేపట్టి ఎవరైతే అవిశ్వాసం పెట్టబోతున్న ఒక 9 మంది కౌన్సిలర్లతో మాట్లాడి వాళ్ళ సంతకాలు కూడా అంటే వాళ్ళని పెట్టినాయా లేదా ఫోర్జరీ సంతకాల లేదా మున్సిపల్ పాలక వర్గాన్ని కుట్ర ఏమైనా జరుగుతుందా అనేటువంటి ఒక అన్ని విషయాలు కూడా చూసుకొని ఆ తర్వాత సంతకాల పరిశీలన తర్వాత తిరిగి ఆ నివేదికని తిరిగి కలెక్టర్ అందజేస్తామని 30 రోజుల్లో బల నిరూపణ అయ్యే అవకాశం ఉందన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ఒక ప్రొసీడింగ్ ఆఫీసర్ అయితే చెప్తున్నారు రాజశేఖర్. రైట్. దీనిపై అంటే 30 రోజుల్లో వస్తుంది కాబట్టి అంతవరకు కౌన్సిలర్లు వేచి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాల మార్పులు అవుతున్నాయి, త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏమైనా కొత్త వ్యూహాలు ఏమైనా ఉండే అవకాశం కనిపిస్తుంది. ముందు వరకే స్టే తెచ్చుకున్నటువంటి పరిస్థితి, స్టే గడువు మూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సరైన కొత్తగా సంప్రదింపులు జరిపే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా?
సాధారణంగా అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే వేచి చూసే ధోరణి కనపడే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ 12 వార్డులు మాత్రమే, 12 వార్డుల్లో 9 మంది, అంటే ఒక మున్సిపల్ చైర్మన్ ఒక వార్డు, తర్వాత వైస్ చైర్మన్ ఒక వార్డు, 2 పోగా మిగతా 10 వార్డులు, 10 వార్డులో 9 వార్డులు కూడా అవిశ్వాసంకు రెడీ ఉన్నాయి. కాబట్టి వేచి చూసే ధోరణి ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే 30 రోజులు అంటే పెద్దగా ఇప్పుడు ఈ నెలాఖరు చివరి వరకు లేదా జనవరి 15 వరకు అక్కడ కొత్త పాలక వర్గం అయితే ఏర్పడే అవకాశం ఉంది. తిరిగి వాళ్ళకు కూడా ఒక సంవత్సరం పాటు లేదా 9 నెలల పాటు మాత్రమే పనిచేసే అవకాశం కలుగుతుంది. ఎందుకంటే తిరిగి మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు రాబోతున్నాయి. కాకపోతే వాళ్ళు ఒకటే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజురాజ్ సత్యం అయితే ఒకటి చెప్తున్నారు, ఈ 9 నెలలైనా సరే, సంవత్సరం అయినా సరే కూడా మేము బాగా కనుక అధికారం వచ్చినట్టయితే ఈ యొక్క విశ్వాసం తప్పకుండా తాము నెగ్గుతామని, అవిశ్వాసంలో నెగ్గి ఆ తర్వాత తమ పాలక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటామని, ఈ పాలక వర్గంలో కనీసం ఈ 6 నెలలు లేదా 9 నెలలు ఎంత టైం దొరికితే అంత టైంలో అభివృద్ధి కొంతమైన వరకైనా మేము చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళంతా కూడా అవిశ్వాసానికి కట్టుబడి ఉండే పద్ధతులు అయితే ఉంటున్నట్టుగా మనం భావించవచ్చు రాజశేఖర్. రైట్. ఎందుకంటే 30 రోజులు గడువు ఉన్నటువంటి పరిస్థితి. ఈలోపు చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించి ఒకవేళ ఆ పాలక వర్గానికి సంబంధించి వీరు అనుకున్నట్టుగా ఏర్పాటు అయితే కనుక ఎవరికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? దానికి సంబంధించి ఏమైనా చర్చలు జరిగే అవకాశం ఉందంటారా? అయితే ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి ఫ్లోర్ లీడర్ రాజురాజ్ సత్యం మాత్రం వాళ్ళ యొక్క పాలక వర్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు చైర్మన్, వైస్ చైర్మన్ అంతా కూడా ముందే ఒక ప్రణాళిక ప్రకారంగా కట్టుబడి ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళంతా కూడా 9 మంది ఎవరైతే ఉన్నారో 9 మంది కూడా ఒక కట్టుబడి ఒకటే మాట కట్టుబడి తామంతా కలిసి పనిచేస్తామని, ఎవరికి చైర్మన్ వచ్చినా ఎవరికి వైస్ చైర్మన్ వచ్చినా ఒకటే బాటలో తాము నడుస్తామని, కేవలం తమ లక్ష్యం పదవులు కాదని, ఖానాపూర్ అభివృద్ధి మాత్రమే తమకు ముఖ్యమని, ఖానాపూర్ అభివృద్ధి కోసమే తాము ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టుగా ఆ యొక్క కౌన్సిలర్లు ఎవరు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. కరీంనగర్ సంబంధించి బీజేపీ పార్టీలో ముదిరిన విభేదాలు, ఇప్పటికే పార్టీకి సంబంధించి బీజేపీ ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితులు ఉన్నాయని సోషల్ మీడియాలో వైపు వార్తలు వస్తున్న నేపథ్యంలో కరీంనగర్ సంబంధించి ముదిరిన విభేదాలు, ఇక్కడ ప్రధానంగా కరీంనగర్లో బీజేపీ సీనియర్ నేతల సమావేశం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికై హాజరైన గుజ్జుల, లింగయ్య, సుగుణాకర్ రావు హాజరైనటువంటి పరిస్థితి. బండి సంజయ్కు కాకుండా వేరే సీనియర్కు ఎంపీ టికెట్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మనకు ప్రధానంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది నేతల కారణంగానే ఓడిపోయామని కూడా బండి సంజయ్ చెప్పినటువంటి పరిస్థితి. సో సంజయ్ తీరుతోనే పార్టీ బలహీనమైందని కూడా కొంతమంది నేతలు అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు ఈటల, బండి సంజయ్ మధ్య వారు నడుస్తుందని సోషల్ మీడియా వేదిక ఇప్పటికే బీజేపీ పార్టీ ప్రధానంగా వారు నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కరీంనగర్ సంబంధించి ప్రధానంగా బండి సంజయ్ నేతృత్వం వహించినటువంటి నియోజకవర్గంగా అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన విభేదాలు కొంతవరకు చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఈ రోజు తాజాగా కూడా బీజేపీ పార్టీకి సంబంధించి అంతర్గత కలహాలు మరొకసారి బయటపడిందంటే ఇది కొత్తేం కాదు. బీజేపీ పార్టీలో గత కొన్ని సంవత్సరాలుగా కూడా అంతర్గత పోరు నిత్యకృత్యం అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి విభాగంలో ఏదైతే బీజేపీకి సంబంధించిన అనుబంధ సంస్థలు, కిసాన్ మోర్చా కానీ, దళిత మోర్చా కానీ, మహిళా మోర్చా, ఇలాంటి ప్రతి దాంట్లో కూడా వర్గ పోరు సర్వసాధారణం అయిపోయింది. అయితే తాజాగా మాజీ అంటే ఏదైతే సీనియర్ నాయకులంతా కూడా అంటే ఇందులో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డితో పాటు కాశీపేట లింగయ్యతో పాటు అంటే కొంతమంది సీనియర్లు ఒక సమావేశం ఏర్పరచుకుని ఈసారి ఎంపీ టికెట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కరీంనగర్ పార్లమెంట్ టికెట్ బండి సంజయ్ కి కేటాయించకూడదంటూ కూడా వాళ్ళంతా ఒక సమావేశంలో మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇదంతా దీనికి అగ్నికి అజ్యం పోసినట్టుగా కూడా గత 3 రోజుల క్రితం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఒక అంతర్గత మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే అంతర్గత మీటింగ్ జరిగి 3-4 రోజులలోపే మళ్ళీ తిరిగి ఇలాంటి విభేదం బయటపడడంతో కూడా దీని వెనకాల మురళీధర్ రావు పావులు కదుపుతున్నారా అన్నట్టు కూడా ఒక బీజేపీ కార్యకర్తలు, బండి సంజయ్ చెందిన వర్గానికి చెందిన అనుచరులంతా కూడా ఒక అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే మన రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఒక క్యాడర్ గాని, ఒక ఏదైతే మైలేజ్ గానీ ఇదంతా కూడా బండి సంజయ్ వల్లే సిద్ధించిందని చెప్పేసి కూడా బండి సంజయ్ వర్గము అనుచరులు కూడా హర్షం వ్యక్తం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధపాతాల నుంచి ఊపు తీసుకొచ్చిన పార్టీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ సీట్లలో కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికలలో కానీ, తాజాగా ఎమ్మెల్యే టికెట్ సీట్లలో కానీ ప్రతి దాంట్లో కూడా బీజేపీకి సంబంధించి ఒక మైలేజ్ పొందింది అంటే మాత్రం అది ఆ క్రెడిట్ అంతా కూడా తప్పకుండా బండి సంజయ్ వల్లే అని చెప్పేసి కూడా ఆ కార్యవర్గం అంతా తన అనుచరులంతా భావిస్తున్న పరిస్థితి.
అయితే ఇదంతా కూడా ఏదైతే మింగుడు పడింది సీనియర్ నాయకులు గతంలో దశాబ్దాల కాలంగా కూడా బీజేపీ పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నాయకులంతా కూడా ఆ బండి సంజయ్ కి చెక్ పెట్టేందుకు కూడా పావులు కదుపుతున్న పరిస్థితి. అంటే ఒక దశలో వాళ్ళ అసహనంతో కూడా దాదాపుగా ఒక తిట్ల పురాణం కూడా వినిపించినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే బండి సంజయ్ కి పట్ల ఒక తిట్ల పురాణాన్ని కూడా వినిపించినట్టుగా కూడా తెలుస్తుంది. కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ కి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎంపీ బరిలోకి దిగకూడదు అంటూ కూడా, అంటే ఇదంతా కూడా బండి సంజయ్ క్యాడర్ అంతా కూడా ఏమంటున్నారంటే ఏదైతే జీర్ణించుకోలేక బండి సంజయ్ ఎదుగుదలను జీర్ణించుకోలేక ఈ సీనియర్లు ఈ ముసలాడికి శ్రీకారం చుట్టారని చెప్పేసి కూడా ఒక చర్చ కొనసాగుతుంది. మొత్తానికి రాజకీయ వర్గాలలో మాత్రం ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. గతంలో కూడా ఎమ్మెల్యేగా బరిలోకి దిగి ఓడిపోయిన బండి సంజయ్ ఎంపీగా బరిలోకి దిగి మాత్రం గెలిచి జాతీయ నాయకత్వం దృష్టిని అయితే ఆకర్షించారని చెప్పొచ్చు. దాదాపుగా ప్రధాని మోదీ కూడా కితాబ్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఇదంతా కూడా మింగుడు పడకి సీనియర్లంతా కూడా ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసుకొని బండి సంజయ్ కి వ్యతిరేకంగా కూడా పనిచేస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే మొత్తానికి ఏదైతే బండి సంజయ్ కి చెక్ పెట్టి ఈసారి తమలో ఎవరికైనా టికెట్ దక్కించుకోవాలనే ఆశతోనే ఈ సమావేశం ఏర్పడినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం బండి సంజయ్ పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కూడా ఢిల్లీలో ఉండగా రేపు దాదాపు 20,000 మంది పార్లమెంటు స్థాయి కార్యకర్తలతో కూడా 20,000 మందికి తగ్గకుండా కూడా ఒక వచ్చే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఒక వ్యూహాలను అనుసరించడానికి బండి సంజయ్ కూడా సన్నద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేస్తారు. అంటే క్యాడర్ కు స్పష్టంగా వచ్చే ఎన్నికలలో ఎలాంటి స్ట్రాటజీ అమలు చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఈ సీనియర్ల దూకుడుకు ఎలా కళ్ళం వేయాలి అనేందుకు కూడా ఒక చర్చ కూడా కొనసాగనుంది. మొత్తానికైతే కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ బీజేపీలో కొనసాగుతున్న సీనియర్ నాయకుల తీరు మాత్రం కొంతమంది నేతలకు, కొంతమంది కింది స్థాయి కార్యకర్తలకు కూడా మింగుడు పడటం లేదు. ఇటీవలే మనం చూడొచ్చు బండి సంజయ్ కే కాకుండా ఏదైతే ఈటల రాజేందర్ ఓటమి పట్ల కూడా మళ్ళీ ఒకసారి, అంటే గతంలో ఏదైతే బండి సంజయ్ కి అంచర వర్గంతో పాటు ఈటల అంచర వర్గం కూడా ఏదైతే సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా తిట్ల పురాణాన్ని కూడా బహిర్గతం చేస్తున్నారని కూడా చెప్పవచ్చు. అంటే ఎక్కడికక్కడ బీజేపీలో అంతర్గత కలహాలు ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం తాజాగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా మరొకసారి బగ్గుమంటున్నాయని కూడా చెప్పవచ్చు. రైట్, మీరు అన్నట్లు ముందు నుంచి కూడా బండి సంజయ్ వచ్చిన తర్వాత బీజేపీ గ్రాఫ్ మారినటువంటి పరిస్థితి. ఒక ఫైర్ బ్రాండ్గా తన ప్రసంగాల్లో కేసీఆర్ను కేటీఆర్ని ఎదుర్కొనే మాటలు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు బీజేపీ పార్టీ కలిసి వచ్చిన అంశాలుగా చెప్పుకోవచ్చు. అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ మీరు అన్నట్లు పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించింది ఎంపీల విషయంలో కానీ. సో ఇప్పటికి సంబంధించి మొన్న ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్ కూడా బీజేపీకి సంబంధించి బండి సంజయ్ గ్రాఫే కనిపించింది అనేటువంటి ఉన్నాయి. కానీ మొత్తానికి ఆయన అధ్యక్ష పదవితోనే మొదలయ్యాయి బీజేపీ పార్టీకి సంబంధించి అంతర్గత ముస్రాలు, ఒక్కల పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలు రావడం కానీ పార్టీ నుంచి వెళ్ళిపోవడం ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా అక్కడి నుంచి ఈటల రాజేందర్కి ఉన్నటువంటి కొంత కారణం వల్లే ఆయన వెళ్ళిపోయారని ఇలాంటివన్నీ కూడా వచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా దీనిపై అధిష్టానం దృష్టి పెట్టే అవకాశాలు ఏమైనా, ఎందుకంటే కరీంనగర్ లాంటి ప్రాంతాలకు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి బండి సంజయ్కి సంబంధించి ఇలాంటి వాదనలు వస్తున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం దృష్టి పెట్టి, ఎందుకంటే రానున్నవి పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి ఇప్పటి నుంచి జరిగినటువంటివన్నీ కూడా సక్రమంగా ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు మనం. తప్పకుండా రాజశేఖర్, అధిష్టానం అంటే ఇది ఇప్పటికే ఏదైతే జాతీయ స్థాయి నాయకుల దృష్టికి కూడా సీనియర్లు బండి సంజయ్ కి వ్యతిరేకంగా కూడా తీసుకెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అందుకు జాతీయ అధిక నాయకత్వం కూడా బండి సంజయ్ వైపు మొగ్గు చూపుతారా, లేక ఈ సీనియర్లను దృష్టిలో పెట్టుకొని పార్టీ క్యాడర్ ను కాపాడుకునే దిశగా పనిచేస్తారా అనేది సందిగ్ధత నెలకొంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఇది బండి సంజయ్ ఏదైతే అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రంలో గణనీయంగా బీజేపీ గ్రాఫ్ పెరిగినట్టు మీరు అన్నట్టుగా కూడా గ్రాఫ్ ఒక్కసారిగా కూడా రాష్ట్రంలో ఒక దాదాపు ఒక దశలో కూడా ఒక తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రకంగా కూడా, అంటే ఇదంతా ఊహించని పరిణామం. అంటే జాతీయ అధినాయకత్వము ఒక తప్పుడు నిర్ణయం వల్ల బండి సంజయ్ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత అనూహ్యంగా బండి సంజయ్ అంటే ఏదైతే బీజేపీ పార్టీ గ్రాఫ్ అంతా కూడా పడిపోయిందంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ మొదలైంది. ఇకపోతే ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో కూడా బండి సంజయ్ కేవలం 3,000 పైచీలకు ఓట్లతో ఓటమికి కారణం అవ్వడము, మైనారిటీ నేతలు తన ఓటమి కోసం సాయశక్తుల
పావులు కదిపారంటూ కూడా బండి సంజయ్ ఒక హాట్ కామెంట్ చేసిన పరిస్థితి. అయితే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గంగుల కమలాకర్ కేవలం 3,000 పైచీలకు ఓట్లతో మాత్రమే విజయం సాధించడం, నైతికంగా నేనే గెలిచానంటూ కూడా బండి సంజయ్ ఒక భావోద్వేగాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే బండి సంజయ్ వల్లే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఏదైతే బీజేపీకి ఒక పట్టం కట్టే అంటే ప్రజలంతా కూడా బీజేపీ వైపు ఉన్నారు అనడానికి అతిశయోక్తి లేదు. కాకపోతే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అంటే అసెంబ్లీ స్థాయి ఎన్నికలు, పార్లమెంట్ స్థాయి ఎన్నికలు. రైట్ శ్రీకాంత్, ఒకటి అంటే మళ్ళీ మరొకసారి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదనలు ఏంటంటే మరొకసారి ఆయనకి అధ్యక్ష పదవి కట్టబెట్టబోతున్నారు అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. కానీ దానికి ఈ మధ్య సంబంధించిన క్లారిటీ వచ్చింది, మళ్ళీ నేను ఆ పదవి తీసుకోనని చెప్పినటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో దీనిపై దానికి సంబంధించి ఏమైనా మన దగ్గర అప్డేట్స్ ఉన్నాయా? ఆ నేపథ్యంలోనే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నేతలు మీటింగ్లు పెట్టుకొని సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి ఉందనుకోవచ్చు మనం. ఈ సీనియర్లంతా రహస్యంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం అయితే బండి సంజయ్ దూకుడుకు కళ్ళం వేస్తే తమకు పార్టీలో భవిష్యత్తు ఉంటుందంటూ కూడా ఒక అంచనా వర్గం అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా బండి సంజయ్ మళ్ళీ అధికార పగ్గాలు, రాష్ట్ర అధ్యక్షుడిగా అధికార పగ్గాలు చేపడితే మాత్రం సీనియర్లను మాత్రము ఇలాంటి నిరాదరణకు గురవుతామని చెప్పేసి వాళ్ళ ఆవేదన ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మీరు అన్నట్టుగా బండి సంజయ్ ఒకవేళ తిరిగే రాష్ట్రంలో అధ్యక్షుడిగా కొనసాగితే మాత్రం వచ్చే ఎన్నికలలో కూడా ఎంపీ సీట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ ప్రతిపక్షాలపై ఘాటుగా స్పందించి ఒక దూకుడుగా అగ్రెసివ్ గా వ్యవహరించే నేత బండి సంజయ్ అని కూడా చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి జాతీయ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇప్పటికే తప్పు చేశామని భావిస్తున్నట్టుగా కూడా మళ్ళీ తిరిగి బండి సంజయ్ కి ఆ పదవిని కట్టబెట్టాలంటూ కూడా ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే బండి సంజయ్ అందుకు నిరాకరిస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఇంకా దీనిపై ఎలాంటి సంక్షిప్త అంటే ఏదైతే స్పష్టమైన సమాచారం అయితే లేదు. రేపు కరీంనగర్ లో దానికి అనుగుణంగా కూడా 20,000 మంది కార్యకర్తలతో కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు గాను ఒక దిశానిర్దేశం అయితే చేయనున్నారు. అయితే ఈ సందర్భంగా ఎలాంటి రేపు కీలక వ్యాఖ్యలు చేస్తారు, ఎలాంటి భవిష్యత్ ప్రణాళికతో ముందుకెళ్తారనేది కూడా తెలియాల్సి ఉంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.